శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సందేశం. మనిషి చనిపోయిన తరువాత ఎన్నో లోకాలకు వెళ్తాడు. పుణ్యం చేస్తే పుణ్యలోకాలకు, పాపం చేస్తే నరకలోకాలకు, పాపలోకాలకు వెళ్తాడు. పాపలోకాలకు పోయినా పుణ్యలోకాలకు పోయినా తిరిగి రావలసిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. కనుక ఎంత పుణ్యం చేసినా తిరిగి ఈ లోకానికే వస్తున్నాం. ఈ లోకానికి వచ్చిపోయే ఈ యొక్క రాకలను మానుకోవాలి అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. పుణ్యలోకములకు పోయినా పోకగా పోవువారు వచ్చి పోవుచుండ్రు, వచ్చిపోవు దారి వదిలించుకోవలే కాళికాంబ, హంస కాళికాంబ. ఎన్నిసార్లు మనం రావాలి, ఎన్నిసార్లు పోవాలి? ఆత్మ యొక్క ప్రచండ శక్తిని మర్చిపోయాం. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఏమవుతుంది? శ్వాస మీద ధ్యాస ఉంచి మనస్సును ఏకాగ్రం చేసినప్పుడు ఏమవుతుందంటే, శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మనకు జరిగే లాభం ఏమిటంటే, దృష్టి నిలిపనేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలుపబడనేని నష్టపడును, దృష్టిలోను సర్వ సృష్టి పుష్టమవును. కాళికాంబ, హంస కాళికాంబ. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మనకు జరిగే లాభములను గురించి బ్రహ్మంగారు చెప్పిన మాట. దృష్టి నిలిపెనేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలుపడేని నష్టపడును, దృష్టిలోను సర్వ సృష్టి పుష్టమవును. కాళికాంబ, హంస కాళికాంబ. రావణాసురుడు దృష్టి నిలిపాడు, హిరణ్యకశిపుడు దృష్టి నిలిపాడు. మరి దేవుడు దిగిరాలేదా? గౌతమ బుద్ధుడు దృష్టి నిలిపాడు, శ్రీకృష్ణుడు దృష్టి నిలిపాడు, రమణ మహర్షి కూడా దృష్టి నిలిపాడు, వీర బ్రహ్మేంద్ర స్వామి దృష్టి నిలిపాడు. ఎవరు దృష్టి నిలిపినా దేవుడు దిగి వస్తాడు. దృష్టి నిలిపితే అంటే ధ్యానం చెయ్యాలి అని అర్థం. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులు అరసి తాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబ, హంస కాళికాంబ. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులు అరసి తాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబ, హంస కాళికాంబ అంటూ బ్రహ్మంగారు చెప్పిన తత్వం. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మము కదా. శ్వాసే గురువు అంటున్నారు. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు మన శరీరంలోనే ఉన్నవి. కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుతాం. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట అన్నాడు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతామో వెంటనే చిత్తవృత్తులు నిరోధం చెంది మనస్సు శూన్యమయ్యి మహాపరిశూన్యం చెంది మనం ఆత్మ పదార్థమని, ఆ తర్వాత అంతటా వ్యాపించి ఉన్న సర్వవ్యాప్తమైన ఆత్మ పదార్థం మనమే అని తెలుసుకుంటాం. అదే అహం బ్రహ్మాస్మి. శివుడు ఈ యొక్క శ్వాసను ముసుగులోనే ఉన్నాడు. ఆ యొక్క శ్వాసతో కూడి ఉంటే ముసుగు తీసివేయబడితే జీవుడే శివుడు అని మనం తెలుసుకుంటాం. అహం బ్రహ్మాస్మి, శివోహమని తెలుసుకుంటాం. ఉత్తమోత్తములు ఉత్తమమే కాదు, ఉత్తమములలో ఉత్తమములు. ఆ ముసుగును తీయవలే, ఆ బురకా తీయవలే. తెర తీయగరాదా అంటే ఎవరో వచ్చి తీయరు. మన ముసుగును మనమే తీసివేయవలే. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. కాయపు టూపిరిలో గని ఉన్నది కదా అన్నారు. కనుకనే ఉత్తమోత్తమములైన ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి మనము బ్రహ్మము అవుదాం అని వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు అరటిపండు తొక్కవలచి చెప్పినట్లు చెప్పారు. అన్నింటికీ మందు ఒక్కటే, మంత్రం ఒక్కటే. అది ఏ ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హరి ఓం తత్సత్.